హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గోరుచిక్కుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఫ్రెష్ గోరుచిక్కుడుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా నార తీసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా తీసుకుందాం. గోరుచిక్కుడు ముక్కలను కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూడండి, 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా గోలిన తర్వాత అందులోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సరిపడా పసుపును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయను కూడా అందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చిక్కుడుకాయని మంచిగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడా కారంను యాడ్ చేసుకుందాం. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత పూర్తిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల తర్వాత అడగంటకుండా అంతా ఒకసారి పూర్తిగా మంచిగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి పూర్తిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు అందులో లాస్ట్కి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చిక్కుడుకాయ కర్రీ ఉడికిపోయినట్లే. ఈ విధంగా చేశారంటే చిక్కుడుకాయ కర్రీ అద్భుతంగా ఉంటుంది. చపాతీలోకి అయితే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.